నిన్న పడిన దెబ్బకి నాకు బాడీ బ్యాలెన్సింగ్ వచ్చేసిందనే చెప్పొచ్చు. డే 37 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏఐలో నిన్న నేను ఎరగొట్టిన కుర్చీ దెబ్బకి మా అమ్మ నాకు రౌండ్ వేసుకుంది అనమాట. ఇంకా దెబ్బతో ప్రతి ఎక్సర్సైజ్ ముందు కంటే జాగ్రత్తగా చేయడం నేర్చుకున్నాను. మేడపైన చేసే ఎక్సర్సైజెస్ అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆ ప్లాంట్స్ ఉంటాయి అక్కడ, ఆ ప్లాంట్స్ మాత్రమే కొంచెం చూసుకోవాలి, డేంజర్. ఆ ప్లాంట్స్ లో ఏదైనా కొమ్మ కానీ ఇరిగిందంటే నాకు మళ్ళీ చీపురు తిరగడిపోద్ది అనమాట. సో అవి మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ వర్కౌట్ లోకి వస్తే నా స్ట్రెంత్ కట్ ఇంప్రూవ్ అవడం నాకు తెలుస్తుంది. ముందులో ఈ ఎక్సర్సైజ్ ని అసలు చేయలేకపోయేవాడిని, అలాంటిది ఇప్పుడు ఎక్కువ రెప్స్ చేయగలుగుతున్నాను, నాకు తెలుస్తుంది ఇంప్రూవ్ అవడం. మనం పడే కష్టానికి ప్రతిఫలం కనబడితే ఖచ్చితంగా అది ఇంకా ఎక్కువ చేయాలని ఇంట్రెస్ట్ కూడా మనకు కలుగుతుంది. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకా మన వర్కౌట్ విషయంలోకి వస్తే ఇంకా తెలిసిందే కదా, స్పైడర్ మ్యాన్ జంపింగ్స్ చెప్పాలంటే వీటి పేరు అది కాదు, కానీ నాకు ఇది స్పైడర్ మ్యాన్ జంపింగ్ లాగా అనిపిస్తుంది, ఆడుకుంటాడు అనిపిస్తుంది. సో నేను ఇంక వీళ్ళకి పేరు స్పైడర్ మ్యాన్ జంపింగ్స్ అని అలా పెట్టాను, సరదాగా ఉంటుంది కదా. దాని తర్వాత అలా ఒక యాప్స్ వేరియేషన్ ఒక వేరియేషన్ చేసి ఇంకా మనకి ఇష్టమైన హ్యాండ్ స్టాండ్ ప్రాసెస్ లోకి వచ్చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న పడిన దెబ్బకి నాకు కొంచెం భయం వేసింది అనమాట. మళ్ళీ పక్కక్కడ పడిపోతే మనకి ఏదో ఇరిగిపోద్ది, అందుకని చాలా కంట్రోల్డ్ గా చేశాను ఈ రోజు మాత్రం. లెగ్స్ ఫుల్ గా లేపాలంటే టెన్షన్ వచ్చేది పక్కకు పడిపోతానేమో అని, ఇలా కొంచెం పక్కకు వాళ్ళినా కూడా ఎండ కింద దిగిపోయేవాడిని, కంట్రోల్ చేసుకునేవాడిని. నేను అక్కడ తిప్పలు పడుతుంటే పక్క నుంచి మా అమ్మ ఆల్రెడీ తిడుతున్నాను, నేను ఆల్రెడీ ఒక చిరగడిసానని చెప్పేసి తిడుతుంది అనమాట. మనకి ఎలాగో రోజు తిట్లు లేకపోతే తెల్లారు కాబట్టి మనకు రోజు తిట్లు తిన్న అలవాటే. అండ్ ఇంకా మన హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ లోకి వస్తే అది కొంచెం కిందకి అలా పక్కకు వంగినట్టు అనిపించినా కింద దిగిపోయేవాడిని. అక్కడ ఏంటంటే హ్యాండ్ స్టాండ్ లో కిక్స్ అనమాట ఇవి. దీనికి ఏంటంటే గాడ్ సపోర్ట్ తీసుకోకూడదు, డైరెక్ట్ గాల్లోకి అలా వెళ్ళి గాల్లో నుంచి మళ్ళీ కిందకి రావాలి. మనకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి కొంచెం అలా గాడ్ సపోర్ట్ తీసుకునేవాడిని. సో రేపు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో రేపు వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సైనింగ్ ఆఫ్.